హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో సెల్ఫ్ ఇంట్రో ఎలా చెప్పాలి, ఏం పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి అండ్ నేను ఎలా చెప్తాను అని కూడా ఒక ఎగ్జాంపుల్తో అయితే చూద్దాం. సో కమింగ్ టు వీడియో, ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రొడక్షన్. లైక్ కొంతమంది 1 minute చెప్తారు, 2 minutes చెప్తారు అండ్ ఈవెన్ 5 minutes చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఎంతసేపు చెప్పాం అన్న దానికన్నా ఎంత క్లారిటీ అండ్ ఎంత క్వాలిటీతో చెప్పాము అండ్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాము అన్నది ఇంపార్టెంట్. ఏదో బై హార్ట్ చేసేసి బ్రేక్ తీసుకుంటూ అండ్ స్టక్ అవుతూ 5 minutes క్లారిటీ లేకుండా మాట్లాడే కంటే క్వాలిటీ అండ్ క్లారిటీతో 2 minutes చెప్పినా కూడా బెటరే. అండ్ కమింగ్ టు మై సెల్ఫ్ ఇంట్రో, నేనైతే అరౌండ్ 3 to 3.5 minutes అయితే చెప్తాను. బట్ ఒకవేళ ఇంటర్వ్యూయర్ కొంచెం అటెంటివ్గా లేకపోతే కనుక జస్ట్ ఎండ్ అప్ ఇట్ ఇన్ 2 minutes అనమాట. సో ఇప్పుడైతే షార్ట్ అండ్ లాంగ్ ఈ 2 టైప్స్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి షార్ట్గా సెల్ఫ్ ఇంట్రో ఎలా చెప్పాలో చూద్దాం. లైక్ 2 to 3 minutesలో అనమాట. ఫస్ట్ నా నేమ్ అండ్ వేర్ ఐఎమ్ ఫ్రమ్ ఈ 2 చెప్తాను. అండ్ ఆ తర్వాత కొంతమంది లైక్ వాళ్ళ పేరెంట్స్ గురించి అండ్ సిబ్లింగ్స్ గురించి, వాళ్ళు ఏం చదువుతున్నారు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. బట్ ఆనెస్ట్లీ ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్నెసెసరీ అండ్ నేనైతే అవి అయితే ఇంక్లూడ్ చేయను. అండ్ తర్వాత నా మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఏరియా ఆఫ్ వర్క్ అనేది దాని గురించి చెప్తాను. అండ్ ఆఫ్టర్ దట్ నా టెక్నికల్ స్కిల్స్ గురించి చెప్తాను. సో ఇవి చెప్పేసరికి అయితే మనకి ఆల్మోస్ట్ అర్థం అవుతుంది ఎయిదర్ ఇంటర్వ్యూయర్ మనం చెప్పేది క్లారిటీగా వింటున్నారా, అటెంటివ్గా వింటున్నారా అనేది మనకైతే అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక 2 points అయితే గుర్తుంచుకోండి. ఒకవేళ మిమ్మల్ని ప్రాజెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగకూడదు అనుకున్నా ఆర్ ఇంటర్వ్యూయర్ మీరు చెప్పేదానికి అటెన్షన్ ఇవ్వకపోయినా మీ ప్రాజెక్ట్స్ గురించి అయితే షార్ట్గా చెప్పేయండి. సో టెక్నికల్ స్కిల్స్ తర్వాత మీ ప్రాజెక్ట్స్ షార్ట్గా చెప్పిన తర్వాత అండ్ ఆ తర్వాత మీ అచీవ్మెంట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ మీ షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ వీటి గురించి అయితే చెప్పండి. ఇది షార్ట్ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రో కింద వస్తుంది, ఎందుకంటే మనం ప్రాజెక్ట్స్ గురించి చాలా లెస్ డిస్కస్ చేసాం కాబట్టి. అండ్ కమింగ్ టు ది లాంగ్ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రో, సో ఇందులో పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. ఇందాక మనం షార్ట్ టైప్లో మన ప్రాజెక్ట్స్ని టెక్నికల్ స్కిల్స్తో చెప్పాం కదా, బట్ ఇక్కడైతే లాస్ట్లో చెప్పాలన్నమాట. సో ఫస్ట్ మీ నేమ్ ఇవన్నీ చెప్పిన తర్వాత టెక్నికల్ స్కిల్స్. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను ఎలా చెప్తాను అనేది, నా టెక్నికల్ స్కిల్స్ గురించి కూడా. అండ్ ఈ స్కిల్స్ తర్వాత టాక్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అండ్ నేనైతే ఇవి మెన్షన్ చేస్తాను, లైక్ నేను రిసీవ్ చేసిన మెరిట్ స్కాలర్షిప్ అండ్ నాకు కేంబ్రిడ్జ్లో వచ్చిన సర్టిఫికేషన్ గురించి. అండ్ నేను కొన్ని హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశాను అండ్ వన్ ఆఫ్ ది హ్యాకథాన్లో ఐ రిసీవ్డ్ అప్రిషియేషన్ అవార్డ్. సో ఇంకా నేను ఒక వర్టికల్కి లీడ్గా కూడా ఉన్నాను అండ్ కొన్ని ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వచ్చేసరికి స్పోర్ట్స్లో కూడా ఉన్నాను. సో ఇందులో కూడా కొన్ని ప్రైజెస్ అట్లా వచ్చాయన్నమాట. వీటి గురించి అయితే నేను అచీవ్మెంట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దగ్గర అయితే చెప్తాను. సో ఇప్పుడు ఇవి చెప్పిన తర్వాత మీ ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పండి. అండ్ ఈ ప్రాజెక్ట్స్ ఎలా చెప్పాలంటే, ఫస్ట్ మీ ప్రాజెక్ట్ నేమ్ చెప్పండి అండ్ ఆ తర్వాత మీరు మీ ప్రాజెక్ట్ వల్ల ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు ఆర్ మీ ప్రాజెక్ట్ యొక్క మోటో ఏంటి అనేది క్లారిటీగా డిస్కస్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మీరు ఏ టెక్ స్టాక్ యూస్ చేస్తున్నారు, ఇంకా మీ ప్రాజెక్ట్స్లో ఉన్న ఫీచర్స్ గురించి చెప్పండి. ఆల్సో కీప్ ఇన్ మైండ్, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు కదా, ఎక్కువ లాంగ్ అయితే చేయకండి. సో ఇది ఇంకా 5 minutes కన్నా ఎక్కువ అయిపోతుంది ఎక్కువ కనుక చెప్తే కనుక. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని కొంచెం ప్రాజెక్ట్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అట్ ద లాస్ట్ మీరు ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు కాబట్టి కోర్స్ వాళ్ళకి ఎక్కువ గుర్తుండేది మీ ప్రాజెక్ట్స్ గురించి. సో స్టార్టింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ దాని నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా మీరు చెప్పిన దాంట్లో నుంచి ది లాస్ట్ లైక్ ఎందుకని ఈ టెక్ స్టాక్కే యూజ్ చేశారు అండ్ వై డిడ్ యూ చూస్ దిస్ అప్రోచ్ ఓన్లీ, ఇలాంటివి అయితే అడుగుతారనమాట. అండ్ అట్ లాస్ట్ మీ ప్రాజెక్ట్స్ గురించి కూడా డిస్కస్ చేసిన తర్వాత టెల్ అబౌట్ యువర్ గోల్స్ అండ్ దట్స్ ఇట్. ఇది షార్ట్ టైప్ అండ్ లాంగ్ టైప్ సెల్ఫ్ ఇంట్రో చెప్పడం అనమాట. అండ్ ఇంకా మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, లైక్ వై ఐ డింట్ మెన్షన్ అబౌట్ స్ట్రెంగ్స్, వీక్నెస్, హాబీస్ ఇట్లాంటివన్నీ ఎందుకు మెన్షన్ చేయలేదని అనుకుంటారు. ఐ థింక్ దీస్ ఆర్ నాట్ నెసెసరీ ఇన్ టెక్నికల్ ఇంటర్వ్యూ. అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వస్తే అయితే వాళ్ళే అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ, మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి. సో పర్టికులర్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే చెప్పొచ్చు,
That's completely your choice. And now I'll talk about the things that are more important to keep in mind. సో ఫస్ట్ అయితే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి సెల్ఫ్ ఇంట్రో చెప్పేటప్పుడు. లైక్ బై హార్ట్ చేసేసి అయితే వెళ్ళిపోకూడదు. సో బై హార్ట్ చేసాము అంటే అట్ సమ్ పాయింట్ మనం కొన్ని పాయింట్స్ అనేవి గుర్తురావు. సో దానివల్ల మనం స్టక్ అయిపోతాము. సెల్ఫ్ ఇంట్రోనే అలా ఆగిపోయాము అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది అనమాట అక్కడ. సో అలా బట్టి కొట్టేసి వెళ్ళకుండా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి, లైక్ మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ పేరెంట్స్కి ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ సెల్ఫ్ ఇంట్రోని వాళ్ళకి చెప్పండి. లైక్ త్రూఅవుట్ ది ఇంటర్వ్యూ మనం ఐ కాంటాక్ట్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట ఇంటర్వ్యూయర్తో. సో ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా అయితే ప్రాక్టీస్ చేయండి బై హార్ట్ చేయకుండా. మీకు ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల. అండ్ ఆల్సో మీరు ప్యానల్కి ఎంటర్ అయ్యే ముందు పర్మిషన్ తీసుకుని అయితే ఎంటర్ అవ్వండి. అండ్ అలానే చైర్లో కూర్చునే ముందు కూడా పర్మిషన్ తీసుకోండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే ఆర్ మీకేమైనా నేను చెప్పిన దాంట్లో రాంగ్ అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్. సో మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నేను చెప్పిన ఈ టెంప్లెట్స్ అండ్ ఇంకా కొన్ని యూస్ఫుల్ అయ్యే టెంప్లెట్స్ అన్నిటినీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. డూ చెక్ దెమ్. And thanks for watching. If you found this video helpful, please do like, share and subscribe to our channel.